అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుగా వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మేము ముందుగా అయితే వస్తా. లైక్ చేయకుండా టాపిక్ లకి అయితే వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి ఇప్పటి వరకు ఛాన్స్ అయితే రాలేదు. అవును కదా. మాజీ ఇండియన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి వీళ్ళంతా వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ అయితే ఇవ్వాలి అని అయితే చాలా మంది అయితే చెప్పారు. వీళ్ళిద్దరే కాకుండా వేరే వాళ్ళు కూడా వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రావాలి అని అయితే చెప్పారు. ఓకేలే, అయినా కూడా ఛాన్స్ అయితే రాలేదు. సరేలే, లాస్ట్ వరల్డ్ కప్ ఛాంపియన్ కదా సంజు శాంసన్ కి ఛాన్స్ ఇవ్వనిలే. వైభవ్ సూర్యవంశీని పక్కన అంటే వైభవ్ సూర్యవంశీ కోసం సంజు శాంసన్ ని పక్కన పెట్టేది కరెక్ట్ కాదు అని అయితే అనిపించింది. కానీ ఇప్పుడు ఏబీ డివిలియర్స్ అయితే వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడాడు. వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఛాన్స్ ఇస్తారు అని అయితే ఫైర్ అయితే అయ్యాడు ఇండియన్ కోచెస్ మీద. ఇప్పుడైతే అనిపిస్తుంది సంజు శాంసన్ పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇచ్చేదే కరెక్ట్ అని అయితే నాకు కూడా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. అంటే సంజు శాంసన్ కెరియర్ లో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ బ్యాటింగ్ ఆడలేదు. సంజు శాంసన్ కెరియర్ లోనే స్థిరత్వం అనేది లేదు. అలాంటి సంజు శాంసన్ పక్కన పెట్టి 3 మ్యాచ్లు కంటిన్యూస్ గా ఫెయిల్ అయ్యాడు. 6 రన్స్ మాత్రమే కొట్టాడు, 6 రన్స్ మాత్రమే కొట్టాడు. ఇలాంటి సంజు శాంసన్ పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వాల్సిందేనైతే ఏబీ డివిలియర్స్ అయితే స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇండియన్ కోచెస్ తర్వాత శ్రేయస్ సార్ వీళ్ళంతా ఏం చెప్పారు, రీసెంట్ గా ఇండియన్ టీమ్ హెల్పింగ్ కోచ్ ఏమని చెప్పాడు అంటే వైభవ్ సూర్యవంశీ ఛాన్సుల కోసం వేరే క్రికెటర్స్ తర వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కోసం సంజు శాంసన్ పక్కన పెట్టేది కరెక్ట్ కాదు. వైభవ్ సూర్యవంశీ వెయిట్ చేయాల్సిందని అయితే చెప్పాడు కదా. ఇది రాంగ్, 100% ఇది రాంగ్. స్కిల్స్ ఉండే ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ, స్కిల్స్ ఉండే ప్లేయర్. సంజు శాంసన్ కోసం వైభవ్ సూర్యవంశీని పక్కన పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. వైభవ్ సూర్యవంశీకి తక్షణమే ఛాన్స్ అయితే ఇవ్వండి. IPL 2026 సీజన్ లో ఎలా ఆడాడు తెలుసు కదా. సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఇలాంటి ప్లేయర్ నా పక్కన పెడుతున్నారు మీరు. అంటే 72 సిక్స్లు అయితే కొట్టాడు, 72 సిక్సెస్ అయితే కొట్టాడు. ఏ ప్లేయర్ కూడా అట్లీస్ట్ 50 సిక్స్లు కూడా కొట్టలేదు. మీరు సరిగ్గా గమనిస్తే 50 సిక్స్లు కూడా కొట్టలేదు. అభిషేక్ శర్మ 46 సిక్సెస్ అయితే కొట్టాడు, అవునా కదా. వేరే ప్లేయర్ ఎవరు కూడా 50 సిక్స్లు కూడా కొట్టలేదు. అలాంటిది 72 సిక్సెస్ అయితే కొట్టాడు, ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఇలాంటి ప్లేయర్ ను మీరు పక్కన పెడుతున్నారు. రాంటెన్ డెస్పాట్ ఇండియన్ టీమ్ హెల్పింగ్ కోచ్ మాట్లాడింది తప్పు. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వాలి. స్కిల్స్ ఉండే ప్లేయర్ మీరు పక్కన పెడుతున్నారు. IPL లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. IPL తర్వాత కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. ఇలాంటి స్కిల్స్ ఉండే ప్లేయర్ని మీరు పక్కన పెడుతున్నారు. వైభవ్ సూర్యవంశీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. నిజంగా ఇది చాలా పెద్ద తప్పు. అట్లీస్ట్ సంజు శాంసన్ 3 మ్యాచ్లు కంటిన్యూస్ గా ఫెయిల్ అయితే అయ్యాడు కదా. అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక్క ఛాన్స్ అనే ఇవ్వండి. ఇంటర్నేషనల్ క్రికెట్ ఎలా ఉంటుందో వైభవ్ సూర్యవంశీకి పరిచయం చెయ్యండి అని అయితే ఏబీ డివిలియర్స్ అయితే ఫైర్ అయితే అయ్యాడు. దీని నుంచి నాకు కూడా అనిపిస్తుంది వైభవ్ సూర్యవంశీ ఛాన్స్ రావాల. సంజు శాంసన్ పక్కన పెట్టేయాల్సిందే, ఛాన్స్ ఇవ్వాల్సిందే వైభవ్ సూర్యవంశీకి అని అయితే అనిపిస్తుంది. దీని గురించి మీరు ఏమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.